ఓం శాంతి 5/4/83 అవ్యక్త మురళీలో శివబాబా తెలియజేసిన విశేషమైన పాయింట్స్. ఈరోజు బాబా మరియు పిల్లల యొక్క కలయిక మేళ జరుగుతుంది. ద్వాపరయుగం నుండి జరిగే మేళాలు విశేష రూపంలో ఉంటాయి. కొన్ని నది ఒడ్డున జరుగుతాయి, కొన్ని దేవతా మూర్తులు ఎదురుగా జరుగుతాయి. శివరాత్రి ఒక్కటే బాబా యొక్క స్మృతి చిహ్న రూపంలో చేస్తారు, కానీ వారికి పరిచయం లేదు. ద్వాపరయుగం యొక్క మేళాలు భక్తులు మరియు దేవీ దేవతలకు జరుగుతాయి, కానీ ఈ మేళ మహానది మరియు సాగరుని ఒడ్డున తండ్రి మరియు పిల్లలకి జరుగుతుంది. ఇటువంటి మేళ మొత్తం కల్పంలో ఎప్పుడు జరగదు. సాగరుడైన బాబా మరియు మహానది అయిన దాదా ఇద్దరి మేళ చూస్తున్నారు. వెనువెంట బాప్దాదా మరియు పిల్లల మేళ చూస్తున్నారు. ఈ మేళ వృద్ధి పొందుతూ ఉంది. ఈరోజు బాప్దాదాలు ఇరువురు పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకుంటున్నారు. బ్రహ్మబాబా అన్నారు, బ్రాహ్మణుల యొక్క వృద్ధి అయితే అంతిమం వరకు అవుతూనే ఉంటుంది, కానీ సాకార సృష్టిలో సాకార రూపం ద్వారా కలయిక జరుపుకునే విధి వృద్ధితో పాటు పరివర్తన అవుతుంది అని. అద్దెకి తీసుకున్న వస్తువుకి సొంత వస్తువుకి తేడా ఉంటుంది కదా. అద్దెకి తీసుకున్న వస్తువుని చాలా జాగ్రత్తగా సంభాళించి కార్యంలో ఉపయోగించాల్సి ఉంటుంది. సొంత వస్తువునైతే ఎలా కావాలంటే అలా ఉపయోగించవచ్చు. బాబా అద్దెకి తీసుకున్న సాకార శరీరం అంతిమ జన్మ యొక్క శరీరం అయితే, అద్దెకి తీసుకున్న పాత శరీరాన్ని నడిపించే విధి కూడా చూడాలి కదా. అప్పుడు శివబాబా నవ్వుతూ అన్నారు, వృద్ధి అయ్యే కొలది 3 సంబంధాలతో 3 విధాలుగా విధి మారుతూ ఉంటుంది. అది ఎలా మారుతుందో చెప్తున్నారు బాబా. తండ్రి రూపంలో బాబా కలుసుకున్నప్పుడు విశేష అధికారం ఏంటంటే విశేషంగా టోలీ అంటే ప్రసాదం ఇవ్వటం. శిక్షకుని రూపంలో బాబా కలుసుకున్నప్పుడు మురళి చెప్పటం. సద్గురు రూపంలో బాబా కలుసుకున్నప్పుడు దృష్టి ద్వారా అద్భుతం అంటే అవ్యక్త కలయిక యొక్క ఆత్మిక స్నేహం యొక్క దృష్టి. ఈ విధి ప్రకారం వృద్ధి అయ్యే పిల్లలకు స్వాగతం మరియు కలయిక యొక్క మేళ జరుగుతుంది. మాకు ఏదో ఒక వరదానం లభించాలి అని అందరికీ సంకల్పం ఉంటుంది. బాప్దాదా చెప్పారు, ఎప్పుడైతే వరదాతకు పిల్లలుగా అయ్యారో వరదానాలు మీ యొక్క జన్మసిద్ధ అధికారం. ఇప్పుడేంటి, మీకు జన్మతోనే వరదాత వరదానాలు ఇచ్చారు. విధాత భాగ్యం యొక్క అవినాశి రేఖ జాతకంలో నిర్ణయించారు. లౌకికంలో కూడా జాతకం ముందుగానే తయారు చేస్తారు. అలాగే భాగ్య విధాత బాబా, వరదాత బాబా, బ్రహ్మ తల్లి జన్మతోనే బ్రహ్మ కుమారి అనే నామ సంస్కారానికి ముందే సర్వ వరదానాలు ఇచ్చారు మరియు అవినాశి భాగ్యరేఖ గీశారు, జాతకం తయారు చేశారు. కనుక సదా వరదానులు, స్మృతి స్వరూప పిల్లలకు సదా వరదానాలు లభిస్తాయి. మీరు ప్రాప్తి స్వరూప పిల్లలు. ఏ ప్రాప్తైనా పొందడానికి మీకు అప్రాప్తి అనేది ఏముంది? ఇలా ఈరోజు బాప్దాదాలకు ఈ ఆత్మిక సంభాషణ నడిచింది. ఈ హాల్ ఎందుకు తయారు చేశారు? 3000 మంది 4000 మంది బ్రాహ్మణులు రావాలని తయారు చేశారు కదా. మేళ పెరగాలని. వృద్ధిని పొందుతూ ఉండండి. మురళి చెప్పటం మాట్లాడటం కాదా? దృష్టి పడాలి అంటున్నారు. ఈ అన్ని విషయాలు పూర్తయిపోతాయి. ఇప్పుడైతే ఆబు వరకు లైన్ రావాలి కదా. ఇంత వృద్ధి అయితే చెయ్యాలి కదా. లేక మేము కొద్దిమంది ఉంటేనే బాగుంది అనుకుంటున్నారా? సేవాదారులు స్వయాన్ని త్యాగం చేసి ఇతరుల సేవలో సంతోషిస్తారు. మాతలు అనుభవీలే కదా.
మీ నిద్రను కూడా త్యాగం చేసి పిల్లలను ఒడిలో వేసుకుని ఊపుతూ ఉంటారు. మీ ద్వారా ఏదైతే వృద్ధి జరుగుతుందో అది వారికి కూడా భాగం వస్తూ ఉంటుంది కదా. కనుక బాప్దాదా భారతవాసి పిల్లలందరి నిందను ఈసారి తొలగించారు. ఎంతవరకు అద్దెకి తీసుకున్న శరీరం నిమిత్తమవుతుందో అంతవరకు నిందల్ని పూర్తి చేస్తూ ఉంటాను. ఇలా బాబా మిలనం యొక్క మార్పు గురించి బాబా ఈ మురళిలో మనకి తెలియచేయటం జరిగింది. ఓం శాంతి. 7/4/83. ఈరోజు విశేషంగా నిమిత్తమైన డబల్ సేవాదారి స్నేహి మాతలకు బాప్దాదా 2 మాటలు చెప్తున్నారు. సదా బాబా ఇచ్చే ఈ శిక్షణ అనే కానుక వెంట ఉంచుకోండి. 1. సదా లౌకికంలో అలౌకిక స్మృతి. 2. సదా సేవాదారి స్మృతి. సదా నిమిత్త స్థితి. సర్వుల పట్ల ఆత్మిక భావం, శుభ కళ్యాణం యొక్క భావం, శ్రేష్టంగా చేసే శుభభావన ఉండాలి. ఎలా అయితే ఇతరాత్మలను సేవాదారి దృష్టితో చూస్తున్నారో మాట్లాడుతున్నారో అలాగే నిమిత్తంగా ఉన్న లౌకిక పరివారంలో కూడా ఈ విధంగా నడవండి. హద్దులోకి రాకండి. నా పిల్లవానికి నా భర్తకు కళ్యాణం జరగాలి అని కాదు, సర్వులకి కళ్యాణం జరగాలనే భావన ఉండాలి. నాది అనే భావన ఉంటే ఆత్మిక దృష్టి కళ్యాణం యొక్క దృష్టి ఇవ్వలేరు. నా పిల్లలు మారిపోవాలి, నా భర్త నాకు సహయోగం ఇవ్వాలి, ఇంటిలో వారు సహయోగిగా అవ్వాలి, ఇలా అందరూ బాప్దాదా ముందు ఇదే కోరిక పెడుతున్నారు. కానీ కేవలం వారినే మీ వారిగా భావించి ఆ ఆశ ఎందుకు పెట్టుకుంటున్నారు? ఈ హద్దు యొక్క గోడ కారణంగానే శుభ భావన, కళ్యాణం యొక్క శుభ కోరిక ఆ ఆత్మల వరకు చేరుకోవటం లేదు. సంకల్పం మంచిదే, కానీ సాధన యథార్థంగా లేకపోతే ఫలితం ఎందుకు వస్తుంది? అందువల్లనే ఈ ఫిర్యాదులు వస్తున్నాయి. సదా బేహద్దు దృష్టి, ఆత్మిక దృష్టి, సోదరుల సంబంధం యొక్క వృత్తితో ఏ ఆత్మ పట్లైనా శుభభావన పెట్టుకుంటే ఫలం తప్పకుండా లభిస్తుంది. అందువలన పురుషార్థంతో అలసిపోకండి. చాలా శ్రమ చేశాను, వీరైతే ఎప్పటికీ మారరు, ఇలా బలహీనంగా కూడా అవ్వకండి. నిశ్చయ బుద్ధి అయ్యి నావారు అనే సంబంధంతో నడవండి. కొంతమందికి ఈశ్వరీయ వారసత్వం తీసుకోవటానికి, భక్తి యొక్క లెక్కల ఖాతా పూర్తవటానికి కొంచెం సమయం పడుతుంది. అందువలన ధైర్యంతో సాక్షి స్థితిలో స్థితులవ్వండి. నిరాశ అవ్వకండి. ఆత్మలకి శాంతి మరియు శక్తి యొక్క సహయోగం ఇస్తూ ఉండండి. ఇలాంటి స్థితిలో ఉంటూ లౌకికంలో అలౌకిక భావనుంచుకునే డబల్ సేవాదారి నిమిత్త పిల్లలకు చాలా గొప్పతనం ఉంటుంది. మీ గొప్పతనాన్ని తెలుసుకోండి. ఏ 2 మాటలు జ్ఞాపకం ఉంచుకుంటారు? 1. బేహద్ సంబంధం యొక్క స్మృతి స్వరూపంగా నష్టోమోహగా కావాలి. 2. నేను బాబావాణ్ణి, బాబా నాకు సదా సహయోగి, బాబాతో సర్వ సంబంధాలు నిలుపుకోవాలి. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 2 మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలంతే. శక్తి సేన మరియు పాండవ సేన బాప్దాదా నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అనుకోండి. బాబా నాకు వ్యక్తిగతంగా చెప్పారా ఏంటని ఆలోచిస్తున్నారు కదా. సభలో ఉన్నా కానీ విశేషంగా బాప్దాదా కుటుంబంలో ఉండే వారితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. పబ్లిక్లో అంటే అందరిలో ఉంటూ కూడా ప్రైవేట్గా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క పిల్లవానికి ఒకరికంటే ఒకరికి ప్రేమిస్తున్నారు. అందువల్లే మీరు బాబా దగ్గరికి వస్తున్నారు కదా. ప్రేమ లభించింది, కానుక లభించింది. దీని ద్వారానే రిఫ్రెష్ అవుతున్నారు. ప్రేమ సాగరుడు ప్రతి స్నేహి ఆత్మకి స్నేహం యొక్క ఖజానా ఇస్తున్నారు. ఇది ఎప్పుడు సమాప్తి అవ్వదు.
ఓం శాంతి.